ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ఆదివారం సాయంత్రం పూట రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమాల్ తుఫాను ప్రభావం తెలంగాణను అతలకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ మధ్యాహ్నం నుండి ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడ్డాయి. గాలి వాన బీభత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్ కర్నూలు జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో 7 మృత్యువాత పడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రి కూతుళ్లు సహా 4, పిడుగుపాటుతో 2, ఓ డ్రైవర్ చనిపోయారు. హైదరాబాద్లో 4, మెదక్లో 2 వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. గాలులకు భారీ వర్షం తోడవడంతో ప్రజలు వణికిపోయారు. హయత్ నగర్ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీ నగర్ వరకు, మల్కాజ్గిరి, మేడ్చల్ నుంచి షామీర్పేట మీదుగా కీసర, గట్కేసర్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి.